ప్లాస్టిక్ గత్తర దాపురించరన్నా మన ఇంట వంట, భవిష్యత్తరాలు క్షమించబోవన్నా మన నిర్లక్ష్యాన్ని. ఏమని ఎప్పను ఏడని ఎప్పను, ఇల్లని ఎప్పన వాడని ఎప్పనా, ఊరని ఎప్పన స్టేట్ అని ఎప్పనా, ఇది దేశ ప్రపంచ సమస్య అయ్యిందో ఈ ప్లాస్టిక్ భూతం. చెత్త మూటలేమో డ్రైనేజ్ నిండా, వర్షము నీళ్ళేమో రోడ్డుల నిండా, ఈ ముంబై వరదల కారణమే కదా ఈ ప్లాస్టిక్ భూతం. మూగ జీవాలు మృత్యువులయ్యేనో ఈ ప్లాస్టిక్ భూతం. ఈ రకంగా గత 5-6 సంవత్సరాల క్రితం ప్లాస్టిక్ పట్ల ఒక పాట రాసి పాడడం జరిగింది. మన కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో ద్వారా ఇప్పటికే అప్లోడ్ చేయడం జరిగింది. ఈరోజు ఎన్విరాన్మెంటల్ డే 2025ను పురస్కరించుకొని మళ్ళొకసారి ఆ పాటను పాడి అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి ఆ పాట చూసి మీ దగ్గర వారికి షేర్ చేసి మన పర్యావరణాన్ని కాపాడుకునేందుకు, ముఖ్యంగా చాలా వరకు ప్లాస్టిక్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఆ రకంగానే చాలా వరకు పెరిగిపోతున్న ప్లాస్టిక్ ఎక్కడక్కడ పడేయడం వల్ల చాలామంది ఎక్కడికక్కడ రోడ్ల మీద చెత్త కాల్చేస్తున్నారు. స్టాప్ బర్నింగ్ గార్బేజ్ పేరుతో మనము 2-3 నెలల నుంచి నేను నా వంతు ప్రయత్నంగా అల్వాల్ నుంచి కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. దయచేసి మీరు కూడా తెలంగాణ వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, మన ఇండియా వ్యాప్తంగా ఎక్కడ చెత్త కాలుస్తున్నా దాన్ని అరికట్టే ప్రయత్నం చేయాలని సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ కే గిరేందర్రావు, శ్రీగాధ రాజన్న, సిరిసిల్ల జిల్లా, ఫ్రమ్ ఇండియా, కేజీఆర్ యూఎస్ఏ తెలుగు వ్లాగ్స్. హ్యాపీ ఎన్విరాన్మెంటల్ డే 2025.